క్రీస్తు యొక్క పునరుత్థాన దినమందు మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు చేరువచ్చిన మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. ఈ యొక్క ప్రభు దినంలో మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం కూడా మనతో పాటు ఉన్నది. మనం వారితో కలిసి ఇలా ఆనందంగా, సంతోషంగా సమయాన్ని గడపడానికి వచ్చి ఉన్నాం. మనతో ఎల్లప్పుడూ ఉండేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటున్నాను. అంటే ఆయన యొక్క ప్రెజెన్స్ని మనం ప్రతిరోజు ఫీల్ అవుతూ ఉండాలి. అంటే మనం దాన్ని మర్చిపోతాం. వారం రోజులు మనం ఒక్కరమే ఉన్నట్లు ఫీల్ అవుతాం. ఆదివారం వచ్చాక ఓ తండ్రి, దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అని ఆదివారం ఫీల్ అవుతాం. ఇది కేవలం ఆదివారం మాత్రమే కాదు, దేవుని సన్నిధిని మనం అనుభూతి చెందటం. ప్రతిరోజు దేవుని సన్నిధిని అనుభూతి చెందాలి. ఇది ఆయన నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు అనే ఫీలింగ్ చాలా ముఖ్యం. అందుకే కేవలం ఆదివారానికే మన భక్తి పరిమితం అవుతా ఉంది. ప్రతిరోజు దేవుని సన్నిధానాన్ని మనం ఫీల్ అయితే ప్రతిరోజు ఎలా ఉంటాం? భక్తిగా ఉంటాం. ప్రతిరోజు భక్తి పరులుగానే ఉంటాం. ప్రతిరోజు అదే ఆసక్తి ఉంటాం. సో కాబట్టి మనలో మన స్వభావం మారుతూ వస్తూ ఉండాలి. మన స్వభావం మారుతూ మెచ్యూర్ స్టేజ్కి వెళ్తూ ఉండాలి. ఏమని? ప్రతిరోజు దేవుడితో నేను ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కుమారుడు నాతో ఉన్నాడు, ఆయన వాక్యం మనతో ఉందంటే కదా ఆయన మనతో పాటు ఉన్నట్లే. ఆ సన్నివేశం మనకి ఇలా, ఉదాహరణకి గాలి ఉందనుకోండి, గాలి మనతో ఎప్పుడు ఉంది? ఎల్లప్పుడు ఉంది కదా. గాలి లేని ప్లేస్ ఉందా? గాలి అంతటా ఉంది. అలాగే దేవుడు కూడా అంతటా ఉన్నాడు. ఆయన వ్యాపించి ఉన్నాడు. అందుకే సర్వవ్యాపి. దేవుడు ఎవరు? సర్వవ్యాపి. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆ స్వభావం అంటే అలా ఆలోచించే జ్ఞానం మనకు రావాలి. ఆ స్థితికి, ఆ స్థాయికి మనం వెళ్ళాలి. యోసేపు దేవుని ఫీల్ అయ్యాడు కదా. యోసేపు ఒక సందర్భంలో జోసెఫ్ ఏమన్నాడు? నేను దేవునికి విరుద్ధముగా పాపం చేయను అన్నాడు. అంటే అక్కడ యోసేపు ఏం ఫీల్ అయ్యాడు? దేవుడు నన్ను చూస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే యోసేపు ఫీల్ అయ్యాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునికి నేను కనిపిస్తున్నాను, దేవునికి నేనేం చేస్తున్నానో అది దేవునికి స్పష్టంగా కనిపిస్తుంది అనేది ఆయన ఫీల్ అయ్యాడు. ఈరోజు మనం ఆ ఫీలింగ్లో లేము, ఆ అనుభూతిని పొందడం లేదు. దేవుని సన్నిధి యొక్క అనుభూతిని మనం పొందడం లేదు. సో కాబట్టి సండే అని మాత్రమే కాకుండా ప్రతిరోజు దేవుని సన్నిధిని ఆ అనుభూతిని మనం పొందాలి. ఈరోజు మనం ప్రకటన గ్రంథం చదువుకుంటూ ఉన్నాం. నాకు చెప్పడం మర్చిపోయాడు. సో రీసెంట్గా అమెరికాలో ఒక అతను చనిపోయాడు కదా, చార్లీ క్రిక్ అని ఒక అతను చంపేశారు. అంటే అతను ఏం చేస్తున్నాడంటే కన్నా, అమెరికా దేశస్తుల యొక్క స్వభావం మారాలి. మనం ఒకప్పుడు భక్తి పరులుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏమైపోతుంది? అమెరికా భక్తిహీనతకి వెళ్తుంది. సో కాబట్టి అందరూ భక్తి పరులుగా అవ్వాలి, మళ్ళీ మామూలుగా రావాలి, ఈ హోమోసెక్షువాలిటీ అనేది పోవాలి, స్త్రీలు పద్ధతిగా ఉండాలి, వివాహాలు పరిశుద్ధంగా జరగాలి, జీవితాలు పరిశుద్ధ, ఇలా వాటి మీద అతను పోరాటం చేశాడు. సో అతన్ని చంపేశాడు. ఎవరో ఎక్కువ మందో కాదు, ఎవరో ఒకటే. అతనికి జీర్ణించుకోలేకపోయాడు, ఆ సత్యాన్ని జీర్ణించుకోలేక షూట్ చేశాడు. సో ఎంతటి రిఫార్మ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే ఒకటి చంపేశాడు. అదే సాతాను. సో సాతానుకి నచ్చడం లేదు ఏది? పాపులు పరిశుద్ధులైన అవ్వటం కానీ, దిగజారిపోయిన వారిని మళ్ళీ వారిని లేవనెత్తాలి, వారిని బాగు చేయాలి, వారిని మంచి స్థితిలోకి తీసుకురావాలి అని ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే అది జరగనివ్వకుండా చేసే పని ఎవరిదన్నమాట? సాతాను. సో ఇప్పుడు ఆ సాతాను మొదటి శతాబ్దంలో ఎలా పనిచేశాడో చూసాం.
ఇప్పుడు కూడా వాడి యొక్క ఉనికి ఉంది. అంటే రోమా చక్రవర్తుల కాలంలో అంత ఘోరంగా లేదు, కానీ ఈరోజు వాడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈరోజు వాడు కూడా మనుషుల్లో ప్రవేశించి ఏం చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. ఓకే, క్రికెటర్ను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మాట్లాడుతున్నాడు, వీడు చంపినాడు సాతాను చేత ప్రేరేపించబడి. సో మనం ఎక్కడ ఉన్నాం? మనల్ని వాక్యం ప్రేరేపితం చేస్తుందా, సాతాను ప్రేరేపితం చేస్తుందా? సో మనం కూడా ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనలో. ఒకటి దేవుడు, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు, దేవుని వాక్యం ఉండాలి. వీటి చేతనైనా మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడాలి. లేదా మనల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? సాతాను అన్నది చేస్తాడు. సో సాతాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏం చేయిస్తాడు, దేవుని చేత ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏం చేస్తాం అనేది మనం తెలుసు. సో కాబట్టి మనం సాతానికి ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. అంటే ఎఫెసీయులకు అపవాదికి చోటు ఇవ్వకూడి, అపవాదికి చోటు ఇవ్వకూడి, వానికి ఛాన్స్ ఇవ్వద్దు, వానికి స్థలమే ఇవ్వద్దు. నీ జీవితంలో, నీ దేహంలో వానికి ప్లేసే ఇవ్వద్దు. సో కొంతమంది ప్లేస్ ఇస్తున్నారు, జీవితాలు నాశనం. ప్రకటన గ్రంథం కాదు, ఎన్ని వచనాలు ఆలోచించారు? ప్రకటన 20వ అధ్యాయంలో 6 వచనాలు ఆలోచించారు. 21 to 6. సో 21 to 6 ఏంటి టైటిల్ పెట్టుకున్నాం? 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన. సో ఈ 1000 ఏళ్ల పరిపాలన గురించి మీ అందరికీ అర్థమవుతుంది. సో 1000 ఏళ్ల పరిపాలన. సో ఏంటి 1000 ఏళ్ల పరిపాలన అంటే, ఒకటి హతసాక్షులు. హతసాక్షులు ఏమయ్యారంట? ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే, హతసాక్షులు ఏమయ్యారంట? పునరుత్థానులై లేదా బ్రతికిన వారై. అంటే వీళ్ళకి ఏముందన్నమాట? పునరుత్థానులై క్రీస్తుతో పాటు ఉండెదరు. ఇది చెప్పడానికి 1000 సంవత్సరాలు అనేది వాడాడు. సో ఈ 1000 సంవత్సరాలు అనేది ఏంటన్నమాట? అనంతం. ఇంగ్లీష్లో ఉంటారు ఇన్ఫినిట్, అనంతము. ఎన్ని సంవత్సరాలు ఉంటారు హతసాక్షులు క్రీస్తుతో పాటు? అక్కడ 1000 ఏళ్ళు అన్నాడు. 1000 ఏళ్ళు అంటే ఏంటి? అనంతము, నిత్యము క్రీస్తుతో పాటు ఉంటారు వారు. హతసాక్షులు బ్రతుకుతారు, బ్రతికి ఎవరితో పాటు ఉంటారు? ఆ విషయం చెప్పడానికి ఏ పదం వాడాడు అనమాట? 1000 ఏళ్ళు అన్నాడు. 1000 ఏళ్ళు అంటే కదా అది మనిషికి ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ కదా. 100 సంవత్సరాలు, యాక్చువల్లీ మినిమం 100 సంవత్సరాలు, మాక్సిమం 1000. అంటే అప్పుడు ఏమనుకోవాలి? 1000 ఏళ్ళ. యాక్చువల్లీ భూమి మీద స్టార్టింగ్ లో దేవుడు మనిషికి దగ్గర 1000 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాడు కదా. ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఎవరు? మెతుషెల 969 సంవత్సరాలు. ఆదాము 900 సంవత్సరాలు, అలా 900 years బ్రతికిన వాళ్ళు ఉన్నారు. స్టార్టింగ్ లో దేవుడు మనిషికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 1000 years ఇచ్చాడు ఆయుష్ని. నోవాహు కాలంకి వచ్చేసరికి 500 అయింది. నోవాహు తర్వాత మోషే 120 సంవత్సరాలు. మోషే తర్వాత కాలం ఇంకా మహా అయితే 70 లేదా 80కి వచ్చింది. అంటే 1000 years నుంచి 70-80కి వచ్చింది మనిషిని యొక్క ఆయుష్. సో అప్పుడు 1000 సంవత్సరాలు క్రీస్తుతో పాటు ఉంటామంటే కదా దాన్ని ఏమంటాం అప్పుడు? అమ్మా చాలు, అంత చాలే. అందుకే మనిషికి ఒకవేళ ఆయుష్ కావాలంటే కదా 100 ఏళ్ళు బతికితే చాలా. 100 ఎందుకు అనుకున్నావు? అదే పెద్ద అచీవ్మెంట్ అన్నమాట. మనకు 100 years బ్రతకడమే పెద్ద ఇది. అలాంటి 1000 అంటే దాన్ని అనంతం అన్నమాట. 1000 అంటే కదా ఎల్లప్పుడూ నిత్యము. కాబట్టి హతసాక్షులు నశించిపోయారని కాదు, వాళ్ళు ఏమవుతారు? పునరుత్థానులు అవుతారు.
తర్వాత ఎవరితో పాటు ఉంటారు? క్రీస్తుతో పాటు. అది చెప్పాడు. అలాగే సాతాను బంధించబడును. సాతాను కూడా ఏమవుతాడు? బంధించబడతాడు. టెంపరరీ, తాత్కాలికంగా. ఇక్కడ 1000 సంవత్సరాలు బంధించబడతాడు. సాతాను ఉంది అక్కడ. ఎన్ని సంవత్సరాలు బంధించబడతాడు? కొన్ని 1000 సంవత్సరాలు. అక్కడ చూడండి 20:2 కదా. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి. సో సాతాన్ని కూడా ఎన్ని సంవత్సరాలు బంధిస్తారు? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు బంధింపబడును. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. సో కాబట్టి సాతానికి ఈ 1000 సంవత్సరాలు అనేది తాత్కాలికంగా వర్తిస్తుంది అన్నమాట. తాత్కాలికంగా టెంపరీగా వాడిని ఏం చేస్తాడు అన్నమాట? బంధించబడతాడు. ఆ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను ఏం చేయబడతాడంట? సాతాను విడువబడను. సాతాను విడువబడను. సో ఇక్కడ పిక్చర్ లో ఎవరు ఇంపార్టెంట్? 1 హతసాక్షులు, 2 సాతాను. హతసాక్షులు ఏమవుతారు? పునరుద్ధానంలో అవుతారు, క్రీస్తుతో పాటు ఉంటారు. ఇది ఫ్యూచర్ లో జరగబోయేది. దీన్ని హతసాక్షులు బ్రతుకుతారు, వారు క్రీస్తుతో పాటు ఉంటారనేది ఏంటన్నమాట? మొదటి శతాబ్దంలో అది ఫ్యూచర్. అంటే ఇప్పుడు లిటరల్ గా ఈ హతసాక్షులు బ్రతికారా లేదా? ఇంకా లేదు. అర్థమవుతుందా? ఎప్పుడు గురించి చెప్తున్నాడు ఇది? క్రీస్తు రెండవ రాకడలో. క్రీస్తు రెండవ రాకడలో హతసాక్షులు ఏమవుతారు? బ్రతుకుతారు. ఎవరితో పాటు ఉంటారు? క్రీస్తుతో పాటు ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ మన డేస్ లెక్కేయద్దు. మన నాలెడ్జ్ తో ఏం చేయకూడదు? ఆలోచించకూడదు. మన జ్ఞానంతో ఆలోచించకూడదు. అన్ని సంవత్సరాల, అన్ని ఏండ్ల మన నాలెడ్జ్ లో. దేవుని నాలెడ్జ్ లో అసలు 1000 years ఎన్ని రోజులతో సమానం? ఒక రోజు 1000 రోజులతో సమానం, 1000 రోజులు ఒక రోజుతో సమానం. కాబట్టి దేవుని దృష్టిలో ఆలోచించాలి. ఉదాహరణకి దేవుని దృష్టిలో వీళ్ళు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 2 రోజులు అవుతున్నారు. సంవత్సరానికి ఒక సంవత్సరం ఒక రోజుతో సమానం. 1000 సంవత్సరాలు ఒక రోజుతో సమానం. అంటే 2000 సంవత్సరాలు అయింది యేసుప్రభు వచ్చి. అప్పుడు దేవుని దృష్టిలో యేసుప్రభు వచ్చి ఎన్ని రోజులైంది? అర్థమవుతుంది కదా. సో మన జ్ఞానంతో ఆలోచించకూడదు ఈ క్యాలిక్యులేషన్స్ అని. అప్పుడు ఈ హతసాక్షులు బ్రతికిన వారంటే చాలా మంది అదే మీరు అనుకున్నట్లుగానే వాళ్ళు ఆల్రెడీ బతికేసి ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారని అనుకుంటాం. ఇంకా జరగలేదు. ఇప్పటి వరకు ఎవరు యేసుక్రీస్తు తప్ప ఇంకా ఎవరు మృతుల పునరుత్థానం పొందలేదు. ఎక్కడి నుండి? ఆదాము మొదలుకొని నేటి వరకు ఇంకా ఎవరు మృతుల పునరుద్ధానం పొందలేదు. ఇంకా ఎవరు తిరిగి లేలేదు. ఎప్పుడు మృతులు లేపబడతారు? యేసుక్రీస్తు రెండవ రాకడలో. ఆ యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎవరు బ్రతుకుతారు? హతసాక్షులు. హతసాక్షులు బ్రతికిన వారై క్రీస్తుతో పాటు ఉండదు. ఓకే. ఆ రెండవ రాకడ వచ్చే లోపల సాతాను కూడా కొన్ని రోజులు బంధించబడతాడు. మళ్ళా ఏం చేయబడతాడు? వాడు విడవబడతాడు. సో ఇప్పుడు సాతాను బంధించబడ్డాడా? సాతాను విడవబడ్డాడా? సాతాను విడవబడిన కాలంలో మనం ఉన్నాం. సాతాను కొన్ని రోజులు బంధించబడ్డాడు. ఎప్పుడు? మొదటి శతాబ్దంలో. అంటే వారి యొక్క పవర్ ఏమైందనమాట? తగ్గిపోయింది. హింసలు తగ్గాయి. గమనించారా? 300 century, సారీ 3rd centuryలో, ఏడి 3rd centuryలో రోమన్ క్యాథలిక్స్, రోమన్ ఎంపైర్ కంప్లీట్గా క్రిస్టియానిటీ అయిపోతుంది. ఇంకా క్రైస్తవులు హింసించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు క్రైస్తవులు ఎవరి ద్వారా హింసించాడు సాతాను? రోమన్ ద్వారా. రోమిలందరూ క్రైస్తవులు అయితే రోమన్ ఎంపైర్ 3rd centuryలో కంప్లీట్ గా అఫీషియల్ గా వాళ్ళు ఏమయ్యారు? క్రిస్టియానిటీగా మారిపోయారు. అంటే సాతాను ఏం చేయబడ్డాడు?
అంటే వారికి ఇంక వేరే మార్గం లేదు. ఇప్పుడు కాలక్రమేణా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు క్రిస్టియనిటీ మీద మళ్ళీ ఏం ఏర్పడింది అనమాట. అన్ని చోట్ల క్రైస్తవులు అంటే ద్వేషం ఏర్పడింది, క్రైస్తవులు ఆయనకి విరుద్ధంగా తిరుగుతున్నారు. సో ఇప్పుడు సాతాను విడవబడ్డాడు. సాతాను 1500 years నుంచి విడవబడ్డాడు. వాడు ఒక 1500 సంవత్సరాల నుంచి పనిచేస్తాడు. ఎందుకంటే మతశాఖలు పుట్టాయి కదా. మతశాఖలు ఎప్పుడు పుట్టాయి? మతశాఖలు ఎప్పుడు వచ్చాయి? 600 తర్వాత. సో క్యాథలిజం కూడా దాంట్లో నుంచే విగ్రహారాధన బయటకు వచ్చింది. అది సాతాను క్రియ. మతశాఖలు అది సాతాను క్రియ. సో సాతాను విడవబడతాడు. విడవబడిన తర్వాత వాడు ఏం చేస్తాడనేది 20వ అధ్యాయం 7వ వచనం నుంచి. ఇప్పుడు మనం B27 to 10 చూద్దాం. 7 to 10 ఏం రాసుకుంటారంటే సాటన్స్ ఫైనల్ అటెంప్ట్ అండ్ డిఫీట్. సాటన్స్ ఫైనల్ అటెంప్ట్ అండ్ డిఫీట్. సాతాను చివరి పోరాటం మరియు ఓటమి. చివరిసారి పోరాటం చేస్తున్నాడు. ఎవరితో? క్రైస్తవులతో. సో సాతాను యొక్క పోరాటాలు గుర్తుండాలి ఎప్పటికీ. సాతాను పోరాటం మొదట దేవునికి విరుద్ధంగా పోరాడాడు, 2 మనుషులకు విరుద్ధంగా పోరాడాడు, యేసుక్రీస్తుకు విరుద్ధంగా పోరాడాడు, క్రైస్తవులకు విరుద్ధంగా పోరాడాడు, దూతలతో విరుద్ధంగా పోరాడాడు. వీడు ఎంతమందితో పోరాడాడు చూడండి. మిఖాయేలు దూతతో కూడా ఏం చేశాడు? పోరాడాడు. అక్కడ ఏమయ్యాడు? ఓడిపోయాడు. యేసుక్రీస్తు విషయంలో ఓడిపోయాడు. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులతో ఓడిపోయాడు, చంపాడు. కానీ హతసాక్షులు ఏమయ్యారు? తిరిగి లేపబడతారు, బ్రతుకుతారు. కాబట్టి సాతాను ఓటమే. సో ఇప్పుడు వీనికి దేవుడు ఫైనల్ ఛాన్స్ ఇస్తాడంట. సో ఇప్పుడు సాతానికి ఏది? యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చేంత వరకు కూడా సాతానికి యొక్క ఫైనల్ అటెంప్ట్. ఇప్పుడు వాడికి ఫైనల్ అటెంప్ట్ కాబట్టి వాడు చాలా తీవ్రంగా పనిచేస్తున్నాడు ఈ భూమి మీద. సో సాటన్స్ ఫైనల్ అటెంప్ట్ అంటే సాతాను విడవబడ్డాడు కదా. విడవబడిన తర్వాత వాడు ఏం చేసుకుంటున్నాడు? ఇప్పుడు చివరిసారి ప్రయత్నిస్తున్నాడు. చివరి పోరాటం వాడి. యేసుక్రీస్తు దేవుడు కూడా వదిలేస్తే నువ్వేం చేస్తావో చేయరా, ఏ పాడు చేస్తావో, ఎంత నాశనం చేస్తావో చెయ్యి, నీకు ఉండేది కొంత టైం అని దేవుడు ఏం చేశాడు? వానికి సాతానికి ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంక వాడు పోరాటం చేస్తున్నాడు. వాడికి ఏ తప్పదు? ఓటమి తప్పదు. అది దేవుడికి తెలుసు. నువ్వు ఎంత చేస్తావు చెయ్యి, చివరికి నువ్వు ఓడిపోయేవాడివే, చివరికి నువ్వు నరకానికి వెళ్ళేవాడివే, ఏం చేస్తావో చెయ్యి అని దేవుడే మనకి పర్మిషన్ ఇచ్చాడు. చదువు 7 నుండి చదువు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరల నుండి విడిపింపబడుతుంది. భూమి మీద నలుదిశల నుండి జనములు లెక్కకు సముద్రము ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వారు బయలుదేరు. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకముల నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించింది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకము గల గుండంలో పడవేయబడింది. అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింపగళ్ళు బాధింపబడతారు. సరే చెప్పండి. 20:7-8 వచనాలు ఏమన్నాడు? సాతాను చెరలో నుండి విడిపింపబడును. ఇది మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళకేమో ఫ్యూచర్, మనకేమో
పాస్ట్ టెన్స్. వాళ్ళకి ఏమంటాడు? సాతాను చెరలో నుండి విడిపింపబడును. మనకి సాతాను చెరలో నుండి విడుదలయ్యాడు. పాస్ట్ మనకి. ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ కి ఏమో విడవబడతాడు, మనకి విడవబడేసాడు, ఇప్పుడు ఉన్నాడు. అందుకే చాలా ఇంపార్టెంట్. సందర్భం అంటారు కదా, సమయం సందర్భం అంటారు. ఇప్పుడు మనం చదువుతున్నది జరిగిపోయిన దాన్ని మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం జరిగిపోయిన దాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి మనకి ప్రకటన గ్రంథం ఎలా ఉంటది? పాస్ట్ గా ఉంటది. వాళ్ళకేమో ఫ్యూచర్ గా ఉంటది. అలా 2 పాయింట్ల నుంచి మనం ఆలోచించాలి ప్రకటన గ్రంథం. విడిపింపబడదు. తర్వాత ఏం చేస్తారంట? భూమి నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. గోగు మాగోగు. సో వీళ్ళు పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథంలో వీళ్ళ గురించి చెప్పబడేది కదా. ఏమైనా గుర్తుందా? ఎన్నో వచనాలని లాస్ట్ టైం చెప్పినట్టున్నాను మీకు. చదవండి. యెహెజ్కేలు 38వ అధ్యాయం. యెహెజ్కేలు 38 కదా, 38, 39 అధ్యాయంలో ఉంటుంది అది. చదవండి. 39:11 చదవండి. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇజ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను. గోగును అతని సైన్యం అంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండాను ఆ లోయకు హమోనకును అను పేరు పెట్టుదును. సో ఈ గోగ్ అండ్ మాగోగ్ యెహెజ్కేలు గ్రంథంలో కనిపిస్తారు. వీళ్ళు ఎవరంటే విరోధులు, శత్రువులు, ఇశ్రాయేలులకి దేవుని బిడ్డలకు విరుద్ధంగా ఉన్నటువంటి వారు అన్నమాట. ఇప్పుడు వీరిని సాతాను ఉపయోగించుకుంటాడు. అంటే సాతాను యొక్క ఫోర్స్. సింపుల్ చెప్పాలంటే గోగు మాగోగుని ఇక్కడ రెఫరెన్స్ వాడాడు. ఉదాహరణకి ప్రకటన గ్రంథంలో బబులోను గురించి వాడాడు. రోమాని బబులోనుకు పోల్చాడు. నిజంగా బబులోను ఉంది ఆ టైంకి? లేదు, కానీ బబులోనుకు పోల్చాడు. అలాగే యెజబెల్కు పోల్చాడు. యెజబెల్ అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చుతున్నావు అన్నాడు. నిజంగా యెజబెలా? కాదు, పోల్చాడు, కంపారిజన్. అలాగే గోగు మాగోగు అంటాడు. నిజంగా గోగు మాగోగా? కాదు, ఒకప్పుడు ఉండేవాళ్ళు. వాళ్ళు పాత నిబంధనలో వాళ్ళు ఉనికి ఉండేది. వాళ్ళని ఇప్పుడు సాతాను యొక్క సేనకి పోలుస్తున్నాడు. అంటే సాతాను యొక్క సేన, ఫోర్స్. వారికి ఎవరిని వాడుకుంటాడో తెలియదు. వారి అంటే వారికి మాత్రం బలగం మాత్రం ఎక్కువ ఉంటుంది, వారి సైన్యం మాత్రం ఎక్కువగా ఉంటుంది అనేది దీని అర్థం అన్నమాట. గోగు మాగోగు అనేది సాతాను యొక్క సైన్యం. అంటే 9వ వచనం, 20:9 ఏముంది? వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించారు. సో వాడు ఏం చేస్తాడు అన్నమాట? ముట్టడి వేస్తాడు. సాతాను చివరి పోరాటం ఎవరి మీద? పరిశుద్ధుల మీద. అని పోరాటం ఎవరి మీద? పరిశుద్ధుల మీద. ఆ తర్వాత ప్రియమైన పట్టణం అన్న. ప్రియమైన పట్టణాలు అంటే కదా యెరూషలేము, అనగా సంఘాల మీద. పరిశుద్ధుల మీద, సంఘం మీద వారి యొక్క పోరాటం. ఇప్పుడు సంఘాన్ని పాడు చేసిన వాడు విన్ అయినట్టు. ఎందుకంటే సంఘం ద్వారానే కదా ఏది బయలు వెళ్ళేది? సువార్త ప్రకటించబడి.
అప్పుడు సంఘాన్ని పాడు చేస్తే సువార్త వెళ్ళదు, సువార్త ప్రకటింపబడదు. పరిశుద్ధులు నాశనం చేస్తే చూచేవాడికి భయం వస్తుంది, ఏదో ఇంకొక క్రిస్టియన్స్కి భయం వస్తుంది, అమ్మో మనం కూడా క్రిస్టియన్స్ అయితే మనల్ని ఇలాగే చంపేస్తారా. సో అప్పుడు క్రిస్టియన్స్ అవడానికి భయపడతారు, సువార్త ప్రకటింపబడదు. దాని ద్వారా క్రైస్తవ్యాన్ని కంప్లీట్గా ఏం చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. అది వాళ్ళ అటెంప్ట్. సో ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఎవరన్నమాట, ఒకటి పరిశుద్ధులు, రెండు సంఘం. అందుకే సంఘాలు ఈరోజు ఏ స్థితిలో ఉన్నాయి? సువార్త ప్రకటించే స్థితిలో ఉన్నాయా? సువార్తను ప్రకటించలేని స్థితిలో ఉన్నాయా? సువార్థికుల్ని పంపే స్థితిలో ఉన్నాయా? చాలా సంఘాలేమో చాలా ఉన్నాయి ప్రపంచంలో, కానీ సువార్తను ప్రకటించడానికి కానీ సువార్థికుల్ని పంపడానికి కానీ సంఘాలు చాలా వరకు పక్షవాయు స్టేజ్లో ఉన్నాయన్నమాట. పక్షవాయువులు వచ్చేసాయి, అంటే యాక్టివ్గా లేవు చర్చెస్. సో చర్చ్ యాక్టివ్గా లేకపోతే, చర్చ్ ద్వారా స్వార్థ ప్రకటించబడకపోతే, మల్టిప్లికేషన్ జరగకపోతే, మల్టిప్లికేషన్ అంటే సంఘాలు పెరగాల తగ్గాల? పెరగాలి, సంఘాలు పెరగాలి. పరిశుద్ధులు కూడా ఏమవ్వాలి? మల్టిప్లై అవ్వాలి. మల్టిప్లై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 30 మంది ఉన్నాం అనుకోండి, ఈ 30 మంది ఇంకొక సంవత్సరానికి ఏమవుతుండాలి? మల్టిప్లై అన్నాం అనుకోండి, 30. ఒక్కొక్కరిని తీసుకొస్తే ఎంతమంది అవుతారు? 30 ఇంటూ, సో 30 + 30 ఎంత? అంటే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది అవ్వాలి? 60 మంది అవ్వాలి. ఒక్కొక్కరు తీసుకొచ్చి 30 మంది అవుతారు, 60 మంది అవుతారు. సో దాని మల్టిప్లికేషన్. ఒకవేళ ఒక్కొక్కరు ఇద్దరు తీసుకొస్తే 60 + 30 90 అవుతారు. 60 + 30 ఆల్రెడీ 30 ఉన్నారు, 30 మంది ఇద్దరు తీసుకొచ్చారు. అప్పుడు ఎంతమంది అయ్యారు? 60. 60 + 30 90 మంది అవుతారు. అలా ఒక్కొక్కరు ముగ్గురు తీసుకొస్తే సో నంబర్స్ ఏమవుతారు అన్నమాట, పెరుగుతారు. సో ఇది ఆపడమే సాతాను యొక్క ప్లాన్. ఇది జరగకూడదు. 30 మంది ఉన్నారా? ఉండండి, మీరు ఉండండి చాలు. మీరేం కాకూడదు? ఫలించకూడదు, అభివృద్ధి పొందకూడదు అనేది సాతాను యొక్క టార్గెట్. మనం ఏమనుకుంటాం? మనం బాగానే ఉన్నాం కదా, మనం 30 మంది బాగానే ఉన్నాం కదా మనం అనుకుంటున్నాం. వాడి దృష్టిలో ఏంటి? కరెక్టే, మీరు అలాగే ఉండాలి. సాతాను యొక్క ఇదేంటనమాట, మీరు 30 మంది ఉండాలి, మీరేం కాకూడదు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 10 years లో క్యాల్కులస్ సంఘం 30 మందే ఉన్నారనుకోండి, మనం ఓడినట్ట సాతాను, అంటే మనం గెలిచినట్ట సాతాను గెలిచినట్ట? సాతాను గెలిచాడు. ఎందుకు? గుడ్, కరెక్ట్. మీరు 30 ఉన్నారు, ఇలాగే ఉన్నారు, 30 మందికి అరగలేదు. అదే మనం పెరిగామనుకోండి, సాతాను ఏమైనా మనం ఏమనుకున్నాం అంటే స్టార్టింగ్ నుంచి 30 మేము కథలకు అట్లే ఉన్నాం బ్రదరు, మేమంతా యూనిటీగా ఉన్నాం. నీ బంద వాడు గెలిచాడు మనల్ని ఆపేసి. మనం స్ప్రెడ్ అవ్వట్లేదు, ఎక్స్పాండ్ అవ్వట్లేదు, మల్టిప్లై అవ్వట్లేదు. ఎంతసేపు వేరే వాళ్ళు రాకూడదు, కొత్త వాళ్ళు రాకూడదు, అన్ని మా ఫ్యామిలీనే చేయాలి. ఇదే ప్రస్తుతం జరుగుతున్నది క్రైస్తవ్యం. సెల్ఫిష్, స్వార్థం. ఓకే, ఇంకొకరు ఎదిగితే ఓరవలేనితనం, సెల్ఫిష్, అసూయ, మత్సరము, డామినెన్స్. ఓకే, తర్వాత నేనే ఉండాలి, ప్రైడ్, జీవపు డంబం అంటారు. ఇలాంటి స్వభావంతో సాతాను మనల్ని ఏం చేశాడంటే అని చేస్తున్నాడు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు, క్రీస్తు సంఘాలకు ఇది అర్థం కావట్లేదు. క్రీస్తు సంఘాల్లో
అంటే నేను రీసెంట్ గమనించింది ఒక సంఘంలో అతను కాకుండా వేరే ఎవరైనా లీడర్స్ పుడితే ఓరలేకపోతున్నాడు. నేనేం చెప్పాలి, చచ్చేంత వరకు నేనే చెప్పాలి. 70 వచ్చినా నేనే ప్రసంగం చేయాలి, 75 వచ్చినా నేనే ప్రసంగం చేయాలి, 80 వచ్చినా వణుక్కుంటా నేనే చెప్తాను కానీ ఇంకొకరికి అన్నిటికీ రిటైర్మెంట్ ఉంది, ఒక్కదానికి రిటైర్మెంట్ లేదు. దేనికి? అంటే నువ్వు లేకపోతే వేరే వాళ్ళు చేయలేదా? రిటైర్మెంట్ ఉండాలి. ప్రీచర్ అనే వాళ్ళు రిటైర్డ్ అవ్వాలి. రిటైర్ అయ్యి ఇంకొకరికి ఏమి ఇవ్వాలి? ఛాన్స్ ఇవ్వాలి. రిటైర్ అయితేనే కదా ఇంకొకరికి అవకాశం వచ్చింది. రిటైర్ కాకుండా నువ్వే చెప్తే ఇప్పుడు ఈయనకి 80 వచ్చాక రిటైర్డ్ అయ్యాడు అనుకో, ఈ లోపల సంఘ సభ్యులకి ఎంత వచ్చింది వయసు? వాళ్ళకు ఒక 60-65 వచ్చినాయి. ఈయన చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ప్రీచర్ అవ్వాలంటే వాళ్ళు ఎలా అవుతారు? ఇంకా 60లో ప్రసంగం చేయడానికి వస్తారు. అది నువ్వు 60లో రిటైర్డ్ అయితే 30లోనే సంఘంలో సువార్థికులు తయారవుతారు. నువ్వు 60లో రిటైర్డ్ అవుతే కదా 30 సంవత్సరాలకి లీడర్స్ పుడతారు సంఘంలో నుంచి. ఆ లీడర్స్ ద్వారా చర్చెస్ మల్టిప్లై అవుతాయి. సరే, మన క్యారెక్టర్ సంఘం కూడా మల్టిప్లై అవ్వాలి. ఇప్పుడు అశోక్, అవినాష్ ట్రైనింగ్ అవుతున్నారు. వాళ్ళిద్దరు రేపు డిసెంబర్లో వాళ్ళు గ్రాడ్యుయేషన్ అవుతారు. సో వాళ్ళు క్యారెక్టర్లో ఉండడానికి కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది. సో వాళ్ళు మల్టిప్లై చేస్తారు. వేరే చోట కూడా వర్క్ చేయాలి. హోటల్ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయాలి. మనం అజయ్ మాలూరులో ఉన్నాడు, మాలూరులో ఒకటి స్టార్ట్ చేయాలి. చింతామణి ఉంటుంది, చింతామణిలో చేయాలి. వాళ్ళకి ఏం కావాలో మనం సంఘంగా వెనకలు ఉండే వాళ్ళకి ఏం చేయాలన్నమాట? మోటివేట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. మేము ఉన్నాం, మీరు వెళ్ళి చేయండి. అప్పుడు క్యారెక్టర్ చర్చ్ మల్టిప్లై అవుతారు. కనీసం 5 బ్రాంచ్లను అవ్వాలి. సో ఇప్పుడు నేను 2 చూసుకున్నాను, మా క్యారెక్టర్ మత్తిగా. అశోక్ 2 బ్రాంచ్లు చూసుకోవాలి, 2 ప్లేసులు. అంటే బ్రాంచ్ అంటే మనకు అర్థమైన దాంట్లో చెప్తున్నాను. బ్రాంచ్ తప్పేం కాదు. అవినాష్ 2, సో 4. ఈ లోపల ఇంకా నెక్స్ట్ యవనస్తులు రావాలి, మిగతా వాళ్ళు డెవలప్ అవ్వాలి. సంఘాన్ని లీడ్ చేసి లీడర్స్ కావాలి. లీడర్స్ అంటే కూడా కనీసం ఒక 10 మందిని వాక్యంలో పెంచే స్థాయి రావాలి. ఒక కనీసం 3 కుటుంబాలని వాక్యంలో నడిపించగలగాలి, 3 కుటుంబాలని రక్షించాలి. స్మాల్ చర్చెస్, హౌస్ చర్చెస్ అయినా పర్లేదు. సంఘం అంటే కింద 200 మంది 300 మంది కదా. హౌస్ చర్చ్ ఇస్ ఎనఫ్. 3 to 5 ఫ్యామిలీస్, అలా హౌస్ చర్చెస్. దాని ద్వారా కూడా స్ప్రెడ్గా ఏమవుతుంది అనమాట, సువార్త ప్రకటించబడాలి. సో ఇవన్నీ జరగకూడదు అనేది ఎవరి సాతాను. ఇప్పుడు వాడు పని చేస్తాడా లేదా? మనం ఎక్కువ పని చేస్తున్నాం, వాడు ఎక్కువ పని చేస్తున్నాడా? సాతాను ఎక్కువ పని చేస్తున్నాడు. మనం అనుకుంటాం గాస్పుల్ మీటింగ్లు పెడతాం, ఆ మీటింగ్లు పెడతాం, ఈ వాళ్ళనే మీటింగ్లు పెట్టుకోండి, మంచిది గుడ్ అంటారు. ఎందుకు? మీరు ఎలాగో ఎక్స్పాండ్ అవ్వరు, మీటింగ్లు పెట్టుకోండి. మీరే పెట్టుకోండి మీటింగ్లు. మీరే బాగా తినుకోండి, మీరే తినుకోండి, మీ చందా తీసుకొని ఎంజాయ్ చేయండి, ఫంక్షన్లు పెట్టుకుని అన్ని పెట్టుకోండి. కానీ మీరు మాత్రం ఏం కాకూడదు, ఎక్స్పాండ్ కాకూడదు. ఇంకో చోట సంఘాలు స్టార్ట్ చేయకూడదు, సువార్థికుల్ని పంపకూడదు. ప్రస్తుతం వాడి టూల్ అదే. ఇన్ని సంవత్సరాల్లో మన భారతదేశంలో ఉన్న క్రీస్తు సంఘాలు సువార్థికుల్ని పంపడం లేదు, సువార్థికులకి జీతాలు ఇచ్చి పంపట్లే, వేరే మత శాఖలు చేస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు, క్రీస్తు సంఘంలో జాబ్ చేసే ఉద్యోగులు మీరు ఒక 3 కలిసి ఓ సువార్థికులకి జీతం ఇవ్వలేదా? ఇప్పుడు ఒక్కొక్కరు భవిష్యత్తులో ఫ్యూచర్ ఇప్పుడు ఎంత కానీ ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్నారు. 1 లక్ష రూపాయలు జీతం తీసుకునే వాళ్ళు ఒక్కొక్కరు 5,000 వేసుకుంటే 15,000 అవుతుంది. 15,000 ఒక సువార్థికునికి జీతం ఇచ్చి బ్రదర్ మీరు వెళ్ళి పలానా ఊర్లో పనిచేయడానికి పంపలేరా? లేదా 5 మంది ఎంప్లాయర్స్ ఉద్యోగం చేసేవాళ్ళు ఎంప్లాయీస్ 2 సువార్థికుల్ని పంపడం. మన ఫైనాన్స్లో వీక్ ఏం కాదు, ఇండియాలో ఉన్న చర్చెస్ ఫైనాన్స్లో వీక్ లేవు. మనం ఏమనుకుంటామంటే అన్ని సంఘమే చేయాలి, సంఘంలో చందా వచ్చేదేమో ఏం చేస్తుంది సంఘం? వారానికి
7,000 వస్తుంది, 4 వారాలకి 30, నెలకి 30,000 వస్తుంది. 30,000లో నాకు జీతం ఇస్తున్నారు, మిగతా 10,000 ఏం చేస్తారు? లేదండి డబ్బులు లేవండి. సంఘం ద్వారా జరగదు. మీరు ఎంప్లాయీస్ ముందుకు వచ్చి సువార్తికుల్ని పంపడానికే ఒక టీం అవ్వాలి, టీం ఏర్పడాలి. అప్పుడు సాతాను ఏమవుతాడు? ఓడిపోతాడు. చెప్పండి, మనం గెలుద్దామా సాతాన్ని గెలిపిద్దామా? మాట్లాడలేదు. మనం గెలవాలంటే ఏమవ్వాలి? స్ప్రెడ్ అవ్వాలి, సువార్త ప్రకటించబడాలి, సంఘాలు నాటబడాలి, సువార్తికులు వెళ్ళాలి. సెండింగ్ చర్చెస్, వి మస్ట్ బికమ్ సెండింగ్ చర్చెస్. సువార్తికుల్ని పంపే సంఘంగా ఉండాలి. కేరపురం క్రీస్తు భవిష్యత్తులో మనకు బిల్డింగ్ ఒకటి ఉంది, స్టంబ్లింగ్ బ్లాక్ గా. ఆ బిల్డింగ్ ఒకటి చేసేసుకుంటే నెక్స్ట్ టార్గెట్ అదే. నేను రిటైర్డ్ అవుతాను, 60 సంవత్సరాలు నేను రిటైర్డ్ అవుతాను. దేవుడి చిత్తం అయితే ఇంకా మంచి పరిస్థితులు ఉంటే ఇంకా అర్లీ రిటైర్మెంట్ అవుతాను. అప్పుడు ఇక్కడ నిలబడి పుల్పిట్ మినిస్ట్రీగా ఉండను నేను. అప్పుడు ఏం చేస్తాను అంటే నేను ట్రావెల్ చేస్తాను. ఎవరైతే చర్చ్ ప్లాన్ చేస్తున్నారో, కొత్త మిషన్ వర్క్లో ఫీల్డ్ కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త సువార్థికులు అయినారు, వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం, అక్కడ సంఘ పెద్దలు ఏర్పాటేటట్లు చూడటం, ఆ సంఘ పెద్దలకు కోచింగ్ ఇవ్వడం, ఇలాంటి పనులు చేయాలన్న ఆశ. అప్పుడు ఇక్కడ పుల్పిట్ మినిస్టర్లు వేరే వాళ్ళు వస్తారు, అశోక్ అవినాష్ లాంటి వాళ్ళు రావాలి, వాళ్ళు టేకప్ చేయాలి. ఎలాకాలం నేనే ఉంటే మళ్ళీ సాతాను ఏమైనట్టు, నా విషయంలో నేను ఓడినట్టు సాతాను గెలిచినట్టు. వాడి దగ్గర ప్రశాంత్ నువ్వు ఇంకే ఉంటే ఎక్కడికి పోతున్నా, ఆ కేరపురం చర్చిలోనే ఉండు, ఆ 30 మందిలోనే ఉండు అని ఎవరి కోరిక? ఆయనకి గెలిచే అవకాశం ఇవ్వకూడదు. నెక్స్ట్ 10వ. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడింది. వారిని మోసపరిచిన అపవాది అంటే వీడు తప్పకుండా ఎంతమందిని మోసం చేస్తాడు? చాలా మందిని మోసం చేస్తాడు. సాతాను లక్షల మందిని మోసం చేస్తాడు. ఇప్పుడు సాతాను ఎవరినైతే మోసం చేశాడో వాళ్ళు ఏమైనా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉందా? మిమ్మల్ని అందరినీ సాతాను మోసం చేశాడులే, మీరు యాక్చువల్లీ మంచోళ్ళు అని దేవుడు అంటాడా? లేకపోతే ఈయన మోసపోయిన వాళ్ళకు కూడా నరకమేనా? మోసం చేసినోడికి నరకమే, మోసపోయిన వాళ్ళకి అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడ అయ్యో దేవా మమ్మల్ని సాతాను మోసపరిచాడు మాకేం తెలుసు అంటే ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది నరకం నుండి. సాతాను చేత మోసపోకుండా ఉండటమే మన టార్గెట్. వాడు మోసం చేస్తాడు, అది మనకు తెలుసు. దేవుడు చెప్పాడు వాడు మిమ్మల్ని మోసపరుస్తాడు, జాగ్రత్తగా ఉండండి. ఇన్ని తెలిసిన తర్వాత కూడా మనం మోసపోతే ఎక్స్క్యూజ్ ఉందా? లేదు. వారి పని ఏంటి? మోసపరచడం. మన పని ఏంటి? మోసపోకుండా ఉండటం. ఎవడో డబ్బులు డబ్బుల విషయంలో మనల్ని మోసం చేశాడు, నో ప్రాబ్లం, దానివల్ల ఏ నష్టం లేదు మనకి, మన ఆత్మీయ రక్షణకి ఎటువంటి లేదు. లేదా ఒకడు ఇల్లు మనకేమో మన ఇల్లు లాక్కున్నాడు, ఒకడు దానివల్ల ఆ విషయంలో మోసం చేశాడు, దానివల్ల మనకి ఎటువంటి సమస్య లేదు. ఏ విషయంలో మనం మోసపోకూడదు? ఆత్మీయ జీవితం అనగా ప్రేమలో, ప్రేమించే విషయంలో ప్రేమ ద్వేషం ఈ రెండు ఉంటాయి. ప్రేమ పెరగాలి, ద్వేషం తగ్గాలి. ప్రేమ పెరగాలి, పెరుగుతూనే ఉండాలి. ఎంతమందిని ప్రేమించాలి? అందరినీ ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? కపటము లేకుండా ప్రేమించాలి, స్వార్థం లేకుండా ప్రేమించాలి. అక్కడ మోసపోకూడదు. మనం ప్రేమించే విషయంలో మనం మోసపోకూడదు.
ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఒకలాగా ప్రేమించామంటే అంతే, కపటం, స్వార్థం అవుతుంది, స్వార్థ ప్రేమ అవుతుంది. అందరిని సమానంగా ప్రేమించినప్పుడు నిస్వార్థం. కొంతమందిని ప్రేమించి కొంతమందిని ద్వేషిస్తేనేమో స్వార్థం. అప్పుడు నరకమే. ఏ బ్రదర్, నేను 10 మందిని ప్రేమించాను కదా, మరి 10 మందిని ద్వేషించావే. నులివెచ్చగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు నులివెచ్చ అంటారు కదా. 10 మందిని ప్రేమించి 10 మందిని ప్రేమించకపోతే వాడు నులివెచ్చని స్థితిలో ఉన్నాడు, భూమి వేయబడతాడు. అదే సాతాను మోసం చేస్తే, అదే సాతాను అక్కడే. ఇవి తెలియట్లేదు మనకు టూల్స్. వాడు మనల్ని, అందుకే అపవాది తంత్రములను మనం ఏం చేయాలి, గుర్తెరగాలి. వాడి టూల్స్ ఏంటంటే మనల్ని ఎమోషనల్ గా, ఎవడో వస్తాడు నీ దగ్గరికి వచ్చి, అజయ్ నిన్ను శామ్యుల్ ఏమన్నాడు తెలుసా, అవునా, సో ఏం చేస్తాడు శామ్యుల్ మీద అజయ్, అప్పుడు ప్రేమ ఉంటుంది. ఇది తెలియగానే ఏం చేస్తాడు, జాస్పర్ నేను భలే పొగుడతాడు అజయ్ అంటే, అవునా నిజమా జాస్పర్ కదా. అది అపవాది టూల్. మన బుర్రకి తెలియట్లేదు అది. మనం పిచ్చోళ్ళం అవుతున్నాం, మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నాడు అపవాది. ఎటువంటి నెగిటివ్స్ వచ్చినా నువ్వు యేసుప్రభు లాగా ప్రేమించడమే. యేసుప్రభు ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన్ని కొట్టారు, ఆయన అంగిని చించేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, దూషించారు. ఏం చేశాడు యేసుప్రభు? అది ప్రేమించాడా, శిక్షించాడా? తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని. అది కపటము లేని. అలా ఎవరైతే సాతాను చేత మోసపోకుండా బ్రతుకుతారో వాళ్ళు పరలోకానికి వెళ్ళేవాళ్ళు. 20% ప్రేమ, 10% లవ్, 70% లవ్ కాదు, సంపూర్ణ ప్రేమ కావాలి. సాధ్యమా అసాధ్యమైంది? నాకు సాధ్యమే, కానీ ఇప్పుడు అదే చాలా పెద్ద, అదే పెద్ద సమస్య మాది, అదే పెద్ద సమస్య. అందుకే అంటాడు, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడరు. ఎటర్నల్ టార్మెంట్ అంటే నిత్య నరకము. నిత్య నరకములో సాతాను దూతలైన, ఎవరు సాతాను దూతలైన క్రూర మృగం. క్రూర మృగం అంటే ఎవరు? క్రూర మృగము అబద్ధ. మొదటి శతాబ్దంలో సాతాను వాడిన వాడి దూతలు వీళ్ళే కదా, క్రూర మృగము మరియు అబద్ధ ప్రవక్త. సో క్రూర మృగం అంటే కదా రోమన్ సామ్రాజ్యం, అబద్ధ ప్రవక్త అంటే కదా అబద్ధ బోధలు చేసిన వారు, ఆ అబద్ధ బోధల్ని నమ్మిన వారు. అబద్ధ బోధలు చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు, ఆ అబద్ధ బోధల్ని నమ్మిన వాళ్ళు నరకానికి వెళ్తారు. మోసం చేసిన సాతాను నరకానికి వెళ్తాడు, సాతాను చేత మోసపోయిన వాళ్ళు నరకానికి వెళ్తారు. అర్థమవుతుందా? సో అక్కడ మేము మోసపోయాం, మాకు తెలియలేదు, మాకు ఆ టైంలో తెలియలేదు, దీనికి మాకు సంబంధం ఏంటి, మేము మోసపోయిన వాళ్ళం కదా, కావాలని చేయలేదు కదా, వాడు మోసం చేశాడు మేము మోసపోయాం అని వాదించడానికి అక్కడ ఏముండదు అనమాట, అవకాశం.
కాబట్టి సాతాను విడవబడిన తర్వాత వాడు మోసం చేయటమే. ఎవరిని మోసం చేయటం? పరిశుద్ధుల్ని, సంఘాన్ని మోసం చేయటం. వాని చేత మోసపోయిన వాళ్ళు వారి అబద్ధ బోధ ద్వారా కావచ్చు, లేదా హింసల ద్వారా కావచ్చు, ఎవరైతే సాతాను యొక్క దీనికి లోనవుతారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండకానికే వెళ్తారు. అగ్నిగుండం, గంధకములు గల గుండములో పడవేయబడిన అచ్చట ఆ క్రూర మృగములు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. అర్థమైంది ఏమన్నా? ఇక్కడ 1000 అనేది ఇప్పుడు క్లియర్ వచ్చిందా? సో 1000 అనేటువంటి పదం ఎందుకు వాడాడు? 1 హతసాక్షులకు వాడాడు, 2 సాతానుకు వాడాడు. హతసాక్షులకు ఎలా వర్తిస్తుందంటే ఇన్ఫినిట్, అంటే నిత్యము వారు క్రీస్తుతో పాటు ఉంటారు అనే దానికి 1000 సంవత్సరాలు వాడాడు. అపవాదికి ఎలా వాడాడు? అదే 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలని ఏమన్నాడంటే తాత్కాలికంగా వాళ్ళు బంధించబడతారు. ఆ తర్వాత ఏమవుతారు అనమాట? వాళ్ళు విడిపించబడతారు. విడిపించబడిన తర్వాత వాడు ఏం చేస్తాడో చెప్పాడు. తర్వాత వాడి ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? నరకం. ఫైనల్ డెస్టినేషన్, వాడి గమ్యస్థానం. చివరికి ఇంకా పోరాటాలు, ఇంకా లాస్ట్ ట్రై అని ఇచ్చేసాడు దేవుడు. అదైన తర్వాత వాడిని ఎక్కడికి పంపించేస్తాడు? నరకానికి వెళ్తాడు. ఫస్ట్ అపవాది నరకానికి వెళ్తాడా, లేదా వాడు మోసం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తాడు? మోసం చేసిన వాడు మొదట వెళ్తాడు, ఆ తర్వాత మోసపోయిన వాళ్ళు వెళ్తారు నరకానికి. అది నెక్స్ట్ 11 నుండి 15 చెప్పాడు. 11 to 15 పుస్తకాలు, గ్రంథాలు ఓపెన్ అవుతాయి. ఎవరెవరు మోసపోయారో వాళ్ళు కూడా అపవాదిని ఫాలో చేసి వెళ్ళిపోతారు. 11 నుంచి 15 వచనాలు వచ్చే వారం ఆలోచించి, ఎందుకంటే మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. అది ఒకే పారా, ఒకే కాంటెక్స్ట్ కాబట్టి నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం. 7 to 9, 10 ఒక కాన్సెప్ట్ కాబట్టి ఈ వారం ఆలోచించాం. వచ్చే వారం 11 to 15 11 నుండి 15 వచనాలు ఆలోచిద్దాం. అది ఫైనల్ జడ్జిమెంట్. ఆ ఫైనల్ జడ్జిమెంట్ గురించి నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ బాగా మీకు అర్థమైంది కదా? రైట్. సో ఓవరాల్గా ఇప్పుడు రెవల్యూషన్ అంటే ఏంటో అర్థమైంది. ఓకే, దీన్ని పట్టుకొని చాలామంది డినామినేషన్స్ ఆ నంబర్స్ అదని ఇది వస్తుంది, అది వస్తుంది, అప్పుడు ఇలా అవుతుంది అని చాలా కన్ఫ్యూజన్ చేసి పెట్టేస్తున్నారు క్రైస్తవులు. అంత భయపడాల్సిన అవసరం లేదు. ప్రకటన గ్రంథం భయపెట్టే పుస్తకం కాదు. చాలా మంది దీన్ని ఒక ప్రకటన గ్రంథాన్ని ఒక టెరిఫిక్ బుక్గా మార్చేశారు. అమ్మో ప్రకటన గ్రంథం ఇది భయపెట్టే పుస్తకం కాదు, భరోసానిచ్చే పుస్తకం, నిరీక్షణ ఇచ్చే పుస్తకం. క్రీస్తు కొరకు హతసాక్షులైన వారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల పుస్తకం అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు హతసాక్షి అయినా కూడా ఎక్కడ ఉంటాడు? నేను ఒకరిని చంపేశాను, ఇట్స్ లైక్ హతసాక్షి లాగా కదా. అమెరికా దేశంలో క్రైస్తవులని, వాళ్ళ పద్ధతుల్ని మనం దిగజారిపోతున్నాం. క్రైస్తవ్యం దిగజారిపోతా ఉంది. మళ్ళీ అందరూ భక్తిలోకి రావాలి, ఈ పిచ్చి పిచ్చి పనులు అనేవి మానేయాలి, సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది పోవాలి. చాలా భయంకరమైన పరిస్థితులు ఉంది. ఎక్కువ లిబరేషన్ అయిపోయింది అమెరికా. నేను కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు నేను ఉన్న హోటల్కి కాన్ఫరెన్స్కి 1/2 hour వాకింగ్ డిస్టెన్స్, 30 నిమిషాలు. అప్పుడు నేను వెళ్తున్నాను, ఎండకి పుస్తకం పెట్టుకుని వెళ్తుంటే ఒక ఆయన వచ్చాడు, రా. ఆయన కూడా కాన్ఫరెన్స్కి వెళ్ళాడు. కార్లో వచ్చాడు, రాపిస్తాను. లేదండి వాకింగ్ బాగుంటుంది, లేదు వెళ్తున్నాను. అప్పుడు ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటే, ఆయన కాలిఫోర్నియా అతను కూడా టీచర్. మాట్లాడుకున్నాం, ఎలా ఉంది అంటే, ఎక్కడున్నారు మీరు? కాలిఫోర్నియా, చాలా అడ్వాన్స్డ్ సిటీ, స్టేట్ ఇన్ అమెరికా. మాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే పిల్లలు స్కూల్లో, ఒకవేళ ఏమైనా స్కూల్లో కానీ ఎక్కడైనా ఒక అబ్బాయిగా ఉండేవాడు, నేను అమ్మాయిలాగా మారాలనుకుంటే వితౌట్ పేరెంట్స్ కన్సెంట్ వాడు హాస్పిటల్కి వెళ్ళిపోయి నేను
అమ్మాయిలాగా మారాలంటే చేసేస్తారు, అబ్బాయి నుంచి అమ్మాయిలాగా మార్చేస్తారు, లేదా అమ్మాయిని అబ్బాయిలాగా మార్చేస్తారు. పేరెంట్స్ కన్సెంట్ లేకుండా ఇప్పుడు అది భయం వచ్చింది. చాలా మంది క్రైస్తవులు భయపడుతున్నారు. అది చట్టం అయింది అక్కడ అమెరికాలో. అప్పుడు అతను అంటాను, నేను కూడా ఆ స్టేట్ వదిలి వెళ్ళిపోవాలనుకుంటాను, చాలా భయంకరంగా ఉంది, పిల్లల్ని స్కూల్ పంపడానికి భయం వేస్తుంది. చాలా పరిస్థితులు బాగాలేవు. అంటే గలతీ పత్రికలో ఒక మాట అంటాడు, అన్నిటికీ స్వాతంత్రం ఉంది, కానీ అన్ని చేయదగినవి. స్వాతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కాదు. నువ్వు ఏమైనా చేయొచ్చు. అలాంటిది లింగం మార్చుకుంటానంటే, అబ్బాయి నేను అమ్మాయిలాగా మారిపోతాను, అమ్మాయి నేను అబ్బాయిగా మారిపోతానంటే అది చేయదగింది కాదు. కానీ అది అక్కడ లీగల్ అయిపోయింది. డ్రగ్స్ లీగల్ అయిపోయింది. ఎంతో మంది ఆ డ్రగ్స్తో ఇదైపోయి అమెరికా యూత్ పాడవుతున్నారు. చాలా నేను న్యూయార్క్లో దిగిన తర్వాత సబ్వే అని ఉంటుంది, మెట్రో స్టేషన్. అక్కడికి వెళ్తే మన ఇండియా ఎంతో బెటర్ అనిపించింది. ఆ న్యూయార్క్ సబ్వే అంత ఘోరంగా ఉంది, వాసన భయంకరంగా, జనాలందరూ. సో అలాంటి పరిస్థితుల్లో ఆ తీర్కనేతలు ఏం చేస్తారన్నమాట, మార్చాలి అని ప్రీచింగ్ చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. క్రైస్తవులు అవ్వండి. అలాంటి అతన్ని చంపేశారు. అంటే అతను కూడా ఎవరు, ఒక హతసాక్షి. అలా హతసాక్షులందరూ ఏమవుతారు, పునరుద్ధానులు అవుతారు క్రీస్తుతో పాటు. అది నిరీక్షణిస్తుంది. ఇది ప్రకటన గ్రంథం. సో ప్రకటన గ్రంథం చదివితే మనం కూడా ఏం రావాలి, ధైర్యం, నిరీక్షణ రావాలి. మనం కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. మన పిల్లలకి అదే నేర్పాలి. క్రీస్తు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలనే విషయాన్ని మన పిల్లలకు కూడా మనం నేర్పాలి. ఓకే, వచ్చేవారు మనం మిగతా బాగా అందరికీ